మీరు ఆలోచించుకోండి. దేని గురించి ఆలోచించుకోమన్నాడు? హగ్గయి 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. అది మీ ప్రవర్తనను గురించి. చాలామంది ఉద్యోగం లేదని ఆలోచిస్తారు, ఫలము పండలేదని ఆలోచిస్తారు, అప్పుల గురించి ఆలోచన చేస్తారు, రోగాల గురించి ఆలోచన చేస్తారు, డబ్బులు ఉంటే ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తారు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు, పెళ్లి గురించి ఆలోచన చేస్తారు, ఏ పంట వేయాలని ఆలోచన చేస్తారు, ఏ ఉద్యోగం సంపాదించాలని ఆలోచన చేస్తారు. ఎన్నో ఆలోచనలు, మనిషికి ఆలోచనలు అనేకములు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, వీటన్నిటిని కాదు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఎంత ప్రాముఖ్యమో ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ప్రాముఖ్యమో దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ప్రార్థిస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? సాక్ష్యం పంచుకుంటున్నావా? ఒక ఆత్మని రక్షిస్తున్నావా? వాక్యానుసారమైన జీవితం ఉందా? చెడు చూపులు తలంపులు ఏమన్నా ఉన్నాయా? వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నావా? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఎందుకు పోషిస్తున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు? దేవుడు మనకెందుకు గాలి, నీరు, ఆయుష్, ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు రక్షణ ఇచ్చాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు 70 సంవత్సరాలు. దేవుడు విడిపించుకొని విడుదల కలగజేసి తిరిగి స్వదేశానికి కనానుకు చేర్చాడు. కనానుకు చేర్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎలా ఉండాలి? దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుని పనుల మీద ఉండాలి మనస్సు. అయితే మందిరాన్ని కట్టి ఇక ఆగిపోయింది. మందిరాన్ని కట్టుకున్నారు, పని ఆగిపోయింది. కొంచెం కట్టుకున్నారంతే, కొంచెం ఆటంకాలు వచ్చే లోపల పని ఆగిపోయింది. మీరు కావాలంటే ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయము 24వ వచనం. యెరూషలేములో నుండి దేవుని మందిర పని నిలిచిపోయెను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. అది దేవుని పని నిలిచిపోయింది. ఇక చల్లబడిపోయినారు, ఆటంకాలు వచ్చాయి. ఆ పని చేయకుండా, దేవుని పని చేయకుండా ఆటంకాలు వచ్చాయి. 23 వచ్చిన చూడండి. రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహూమునకును షిమ్షయికిని వీరి పక్షముగానున్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యుద్ధకు వచ్చి బలవంతము చేతను, అధికారం చేతను వారు పని ఆపునట్లు చెయ్యగా. చూడండి, దేవుని పని కొందరు ఆటంకపరిచి ఆపారు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను 70 సంవత్సరాల తర్వాత చెర నుండి తీసుకొని వస్తా. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు పని చేశారు బాగా. తిరిగి మళ్ళీ కొన్ని ఆటంకాలు వచ్చే లోపల ఆగిపోయారు. మన ఆత్మీయ జీవితాల్లో ఎన్నో ఆటంకాలు దేవుని పని చేయాలంటే, దేవుని కొరకు నిలబడాలంటే. అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. విశాల మార్గం, అది ఏ ఆటంకాలు ఉండవు. ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళొచ్చు, ఉండొచ్చు, తిరగవచ్చు. ఇరుకు మార్గం ఎన్నో ఆటంకాలు. ఇరుకు మార్గం, దాని పేరే ఇరుకు మార్గం. దాన్ని కనుగొని వారు కొందరే. ఇరుకు మార్గం అంటే ఎన్నో శోధనలు, అవమానాలు, నిందలు, కష్టాలు, కానీ ఆటంకాలు.
అయితే ప్రభు చెప్పాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించరు. అనేక మంది ప్రవేశించాలనుకుంటారు కానీ వారి వలన కాదు. అయితే ఆ పని ఆగిపోయింది. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రవక్తలైన హగ్గయియు ఆ యిద్దో కుమారుడైన జకర్యాయు ఆ యూదా దేశమందును యెరూషలేము నందును ఆ ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా ఆ షయల్తీయేలు కుమారుడైన దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. హగ్గై జకర్యా సమకాలికులు వచ్చి ప్రకటించారు. దేవుని ఆత్మ చూడండి, మీరు ప్రకటించండి మీ ప్రవర్తన. ఇక్కడ మాట, ఇక్కడ రాయాల్సినటువంటి ఈ గ్రంథం ఇది. మామూలుగా హగ్గై గ్రంథం ఇక్కడ రాయాలి. అప్పుడు హగ్గై వెళ్ళి, ఇదిగో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పైన రాజైన దర్యావేషి ఏలుబడిన 2వ సంవత్సరం 6వ నెలలో మొదటి దినమున ప్రవక్త హగ్గయా. చూడండి, ఇక్కడ ఇందాక చదివిన వాక్యం ఉంది 4వ అధ్యాయంలో 24వ వచనంలో. 2వ సంవత్సరం కింద చూస్తే దర్యావేషి ఏలుబడింది 2వ సంవత్సరం ముందు ఆ పని నిలిచిపోయాను. క్లియర్ కింద అక్కడ రాయబడిన మాట. కాకపోతే ప్రవక్తల గ్రంథాల్లో చేర్చాడు ఈ మాటను. హగ్గై ప్రవచించాడు. కొంతమంది అనుకుంటున్నారట, ఇంకా టైం ఉందిలే, ప్రభు రాకడ నిదానంగా ఉందిలే, సమయం ఉందిలే, మందిరం తర్వాత కట్టుకుందిలే, నిదానం కట్టుకుందిలే అనుకుంటున్నారట. ఆ మాటలు చూడండి. దేవుడు ఆ హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, సమయం ఇంకా రాలేదు, చూసారా, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. సమయం రాలే, తెల్లవారుదామని లేదంటే ఇంకా టైం కాలేదులే, ఇంకా 4 అయిందిలే, ఇంకా కొంచెం సమయం లేదులే. ప్రతిదానికి మనం సమయం లేదు అనుకుంటాం. దేవుడే చెప్తున్నాడు, సమయం లేదు అనుకుంటున్నారు ఈ జనులు అని చెప్పి. దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పని ఆపు చేసి వీళ్ళు సొంత పనులు పెట్టుకున్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే విస్తారంగా విత్తనాలు వేశారు, కానీ ఎంత పండిందట? కొంచెమే పండెను. సేమ్ నా కుటుంబంలో కూడా అలాగనే ఉండేది. ఒకప్పుడు విస్తారంగా విత్తితే కొంచెమే పంట పండుతుంది. మీరు భోజనం చేయుచునను ఆకలి తీరుకున్నది, పానం చేయుచునను దాహమే తీరుకున్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకుంది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నను జీతము తెస్తే చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన ప్రవర్తన గురించి ఆలోచించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మన ప్రవర్తన గురించి మనం ఆలోచించుకుంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ అధ్యాయంలో హగ్గై గ్రంథం అంతా దేవుడు దాదాపుగా ఆలోచించుకోండి ఒక 4-5 చోట్ల ఉంటుంది. మీరు ఇక్కడ కూడా చూడండి, 15వ వచనంలో కూడా 2:15. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరమును కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసి చూడండి. దేవుడు ఆలోచించుకోండి. మందిరము ఇంతకుముందు పునాది వేసినప్పటి నుంచి ఆలోచించుకోండి, ఎట్లా దేవుడు చేసుకుంటూ వచ్చాడు కార్యాలు. ప్రారంభం నుండి దేవుడు ఎట్లా మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడు. తర్వాత 18 చూడండి. మీరు ఆలోచించుకునుడి, ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. అయితే 19 3వ లైన్ చూడండి. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మీరు ఆలోచించుకొని మీ ప్రవర్తనను చక్కబరుచుకుంటే నేను మిమ్మలను ఆశీర్వాదిస్తాను. మీ ప్రవర్తనను మీరు చక్కబరుచుకుంటే నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవర్తనను దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఆలోచించుకోండి. సామెతల గ్రంథకర్త కూడా 16వ అధ్యాయము 16లో చూడండి, 16-17. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్యమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును
కాపాడుకొనును. హల్లెలూయా. హల్లెలూయా. తన ప్రవర్తనను చూడండి, కనిపెట్టువాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రవర్తన గురించి ఆలోచించాలి. మన ప్రవర్తనను కనిపెట్టుకోవాలంట. మన హృదయం ఏం ఆలోచన చేస్తుంది, మన చూపులు ఎక్కడున్నాయి, మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, వాక్యానుసారంగా ఎంత లోబడుతున్నాం, పరిశుద్ధతలు ఎదుగుతున్నామా లేదా దేవుని కొరకు, ఇవన్నీ మనము కనిపెట్టుకొని ఉండాలట. తన ప్రవర్తన చాలామంది తన ప్రవర్తన కనిపెట్టుకోరు. చాలామంది ఎదుటి వాళ్ళ ప్రవర్తన గురించి కనిపెట్టుకొని మరీ చూసుకుంటా. కొంతమంది ఎదుటి వాళ్ళ ప్రవర్తన గురించి కనిపెట్టుకొని చూసుకుంటా ఎట్లా నడుస్తారు, ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు, ఏం మాట్లాడతారు. దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు ఎదుటి వాళ్ళది కాదు, ఎదుటి వారి ప్రవర్తనకు ఫలితము దేవుడిస్తాడు. ప్రభు చెప్పాడు, వారి ప్రవర్తన ఫలము వాళ్ళ మీదకి నేను రప్పిస్తానంటాడు. మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా కాపాడుకుందాము గాక. ప్రార్థన జీవితం ఎంతుంది, దేవునితో సహవాసం ఎంతుంది, ఎంతసేపు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం, దేవుని ఉద్దేశాలు ఏంటి, మనం ఎట్లా మాట్లాడుతున్నాం, ఎట్లా ఉన్నాం, మన డ్రెస్అప్, మన యొక్క సాక్ష్య జీవితం, ప్రవర్తన గురించి. అందుకే ఒకవేళ నిజంగా ప్రవర్తన గురించి కానీ అజాగ్రత్తగా ఉండేవాడు సచ్చున ఉంటుంది బైబిల్లో. చూస్తారన్నమాట. 19:16 ఆజ్ఞను గైకొనువాడు, తను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. అబ్బా, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్త. ఏం కాదులే ఏముందిలే. చూడండి, అజాగ్రత్తగా ఉంటే తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉండవాడంట చచ్చును అని బైబిల్లో ఉంది. దేవుని బిడ్డారా, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా ఏమంటాడు? 3వ అధ్యాయం 1వ వచనంలో, 3:1 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని. చూశారా? నీ మందిరంలో, దేవుని మందిరంలో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా. దేవుని మందిరంలో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ చూడండి, సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయెను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు, అంటే దేవుని మందిరం దగ్గరికి వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిన పడగా వారిని పిలిపించి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు చూశారా? వాళ్ళ ప్రవర్తన ఎట్టుంది మందిరంలో. చూడండి, పాపం. ఇంకొక మాట చెప్తున్నా, ఆ రోజుల్లో ఒక స్త్రీని పురుషుడు, అది వ్యభిచారం, పరాయి పురుషునితో వెళ్తే. కానీ బైబుల్ ఏమని రాబడింది? ఒక వ్యక్తిని నువ్వు చెడు చూపులతో చూసినప్పుడే వ్యభిచారం చేసినట్టు. ఇప్పుడు మందిరం అంటే ఏది? మనం ఇది ఒక్కటే మందిరం అనుకుంటాం. మన దేహమే మందిరం. మొదటి కొరింథీ పత్రిక 3:16 మీరెరగరా మీరు దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయం. దేవుడు మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? కాబట్టి చూడండి, దేవుని మందిరంలో చెడు చూపులు, ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు, మన గురించి మనం జాగ్రత్తగా ఉంటే ఆశీర్వదిస్తానంటాడు. నేను ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తా. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన ఎట్లుంది చూడండి. 23వ వచనం చూడండి. ఏలీ కుమారుల ప్రవర్తన, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి.
ఇలాంటి కార్యములు మీరు ఎందుకు నా చేయుచున్నారు? కుమారుడా ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరుడికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? అయితే ఆ, యెహోవా వారిని చంపదలిచిండని కనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. అమ్మో, దేవుడు సంపాలనుకున్నటువంటి మనిషి ఏలి ప్రార్థన చేస్తే కూడా వినకపోయిరి. దేవుడు మొర లేదంట, సంపాలనుకున్నాడంట అంతేగా. చూడండి, అయితే యెహోవా వారిని చంపదలిచిండు కనుక వారి తమ తండ్రి యొక్క మొరను, అంటే తండ్రి ఎంత చెప్పినా వాళ్ళు వినలేకపోతున్నారంట. కారణం ఎందుకు? తండ్రి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేకపోతున్నారంట. ఎందుకు? దేవుడు వాళ్ళను ఏ చేయాలనుకున్నాడు అంతేగా. బా, అంటే ఇంకా క్షమాపణ అనేది చూడండి, తండ్రి మాట వినలేకుండా అయిపోయినారంటంగా. తండ్రి చెప్తే కూడా వాళ్ళు ఇంకా వినలేరంటంగా, వినలేరంటంగా, వినబుద్ధి కాదంటంగా. ఎంత భయంకరం చూడండి, ప్రవర్తన కాపాడుకోలేకుండా పోయారు. అయితే బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచ్చు. 26 బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచ్చు. యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. బా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. మనుషుల దయ, ప్రవర్తన చూడండి, సమూయేలు ప్రవర్తన, మనుషుల దయ, పెద్దల దయ, దేవుని దయలో దయ 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 ఎదుగుతూ ఉన్నారంట. దేవుని బిడ్డలు, అందుకే ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రవర్తన విషయంలో మనము ఆలోచించుకుంటే కాపాడబడతామంట. దేవుడు ఇది మొదలుకొని, ఓ ఇజ్రాయిలులారా, మిమ్మల్ని చెరలో నుంచి ఎందుకు తీసుకొచ్చా? మీరు మందిరాన్ని కట్టుకోవాలా. అంటే ఈరోజు మనము దేవుని బిడ్డరా, మన పాపముల నుంచి, శాపం నుంచి మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనం ఏ మందిరం కట్టుకోవాలా? ఈ మందిరము కట్టుకోవాలి. మనం ఈ మందిరము రోజు రోజుకి ఏం కావాలా? ఎదగాల, వదగాల, ఎదగాల. ఈ మందిరం ఆత్మలో, విశ్వాసముల అభివృద్ధి, పరిశుద్ధతలో అభివృద్ధి, ప్రేమలో అభివృద్ధి, సహనములో అభివృద్ధి, ఓర్పులో అభివృద్ధి, ఆత్మల భారములో అభివృద్ధి, ప్రార్థనలో అభివృద్ధి, సాక్ష్యం చెట్ల అభివృద్ధి, బైబిల్ చదవడంలో అభివృద్ధి. పెరగాల, పెరగాల, కట్టుకోవాలా. కానీ కొన్ని ఆటంకాల వలన మన ఆత్మీయ జీవితం ఏమైపోతుంది అంటే నిలిచిపోతుంది, ఆశీర్వాదాలు ఆగిపోతాయి. అయితే హగ్గయి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీవు ఇదిగో మీరు మందిరం పని ప్రారంభించండి, ఆత్మీయ మందిరం కట్టుకోవాలి. ఇది ఆత్మకు, పరిశుద్ధాత్మక నిలయం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్లో ఇంకొక మాట, కీర్తనలు సామెతలు చూడండి, మన ప్రవర్తన గురించి. సామెతలు 3:1. నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఉపదేశములు మరవకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొను. గైకొనుము. 3:6. నీ ప్రవర్తన అంతటి యందు అది ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు, ఆయనకు అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చూడండి, చేయును. పైనుంచి ఏమంటాడు? 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. అసలు స్వబుద్ధిని ఆధారం. అందుకే మనం ఏం చేయాలంటే, నాకు బుద్ధి లేదనుకోవాలా. లోక సంబంధమైన బుద్ధి ఏ బుద్ధి కానీ మన బుద్ధి మీద మనం ఆధారపడకూడదు. ఎవరి బుద్ధి మీద ఆధారపడాలా? దేవుని పైన, దేవుని బుద్ధి, దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి. అందుకే నీ స్వబుద్ధి మీద ఆధారం. నాకు బుద్ధి ఉంది అనుకున్నాం అనుకో, బుద్ధి మీద ఆధారపడతాం, ఇదైపోతాం. మనకు బుద్ధి, దేవుని బుద్ధే మనకు బుద్ధి, అంతే. స్వబుద్ధిని, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు, ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తన గురించి, ప్రభువా ప్రవర్తన అంతటి యందు అధికారానికి ఒప్పుకో.
అప్పుడు నీ త్రోవలు సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. చూడండి, ప్రవర్తన గురించి అధికారానికి ఒప్పుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. మన ప్రవర్తన గురించి ఆలోచించుకొని, అయ్యో నేను ఈ విషయంలో పోతూ. ఇప్పుడు ఒక ఆయన బైబిల్ ఉన్నాడు, తన ప్రవర్తన గురించి ఆలోచించుకుంటున్నాడు, వెంటనే ప్రార్థన చేస్తున్నాడు, నాయనా నా ప్రవర్తన చక్కగా పెట్టు. ఇక్కడ చూడండి, ఎక్కడంటే కీర్తనలో 119:36. లోభం తట్టు కాక, లోభము తట్టు కాక అంటే పిశినాస్థానం వైపు కాక, నీ శాసనంలో తట్టు నా హృదయం, అది నా హృదయాన్ని తిప్పు అంటున్నాడు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా, దేవా నా హృదయాన్ని నీ వైపు తిప్పయ్యా? కొందరి హృదయము శరీర కోరికలకు లాగుతుంటుంది, లోకం వైపు లాగుతుంటుంది, పాపం వైపు లాగుతుంటుంది. హృదయాన్ని ప్రేరేపిస్తాడు అపవాది, ఆలోచనలు పుట్టిస్తాడు అపవాది. అయితే దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా లోభం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయాన్ని తిప్పు. లోభము తట్టు, దశమ భాగం ఎత్తుమా వద్దా, కానుక ఎత్తుమా వద్దా, లోభం తట్టు. శాసనము ఏముంది వాక్యంలో? నువ్వు ఇవ్వాలా, దశమ భాగం అంటుంది. ఉదాహరణ చెప్తా, లోభి అవి కొంచెం పనికి వస్తాయి, మనకు ఆ పనికి వస్తుంది, ఈ పనికి వస్తుంది, అప్పులు ఉన్నాయి కదా, బాధలు ఉన్నాయి కదా, ఇదని కొంతమంది పరిస్థితులను బట్టి ఇవ్వలేరు. అయితే వాక్యం శాసనం ఏం చెప్తుంది? శాసనం ఇస్తే ఆశీర్వాదం. అందుకే ఇప్పుడు ఇతడు ఈ పని చేయలేకపోతున్నాడు. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా లోభము తట్టుగాక నా హృదయాన్ని నీ శాసనములు, నీ ఆజ్ఞలు ఏమున్నాయో వాటిని పాటించడానికి తిప్పు నా హృదయం. అంతేకాదు 37, వ్యర్థమైన వాటిని చూడకుండా చూడండి, కన్నులు త్రిప్పివేయి. సెల్ ఫోన్ ఎక్కడ ఎవరిది దొరికితే వాళ్ళని చూస్తుంటారు కొంతమంది పిల్లలు. చూడండి, ఎవరు సెల్ ఫోన్ దొరికితే వాళ్ళది వ్యర్థమైన వాటిని కొంతమంది వ్యర్థమైన వాటిని చూడడానికి వాటిని చూసి ఉండలేకపోతారు చూడకుండా. సినిమాలు, సీరియళ్ళు, కొంతమంది చూడండి వ్యర్థమైన వాటిని చూసుకుంటా. ఆ క్రికెట్ అంట వ్యర్థం. అవి ఎవరు గెలిస్తే ఏముంది, మనకు వచ్చేది ఏముంది, టైం అంతా వేస్ట్. పరీక్షలలో 0 వస్తుంది మార్కులు. చదవకుండా క్రికెట్లు, సమయం అంతా వ్యర్థం. బైబుల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని ప్రార్థించినట్టు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. అడుగుతున్నాడు, నన్ను తిప్పై నా కన్నులు ఆయన చూడకుండా. దేవునికి స్తోత్రం. తన ప్రవర్తనలో ఏవేవైతే లోపాలు ఉన్నాయో ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అంతే. అయ్యా నాకు కోపం ఎక్కువ ఉంది, తీసేయని ప్రార్థన చేయి. అయ్యా నా కన్నులు చూడకూడా వాటిని చూస్తున్నాడు, క్షమించు నాయన, తిప్పు నా కన్నులు, నా హృదయం తిప్పు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. అయ్యా సోమర్తనం ఉందయ్యా, ఊకే నిద్రపోతాయ్యా, నిద్ర తీసేయి నాయన, నా హృదయాన్ని తిప్పు. అయ్యా తిండి అది కనపడితే అది తినాలనిపిస్తుంది. అయ్యా మట్టి కనపడితే మట్టి తినాలనిపిస్తుంది. కొంతమంది శుద్ధ తినతోళ్ళు ఉన్నారు, మట్టి తినతోళ్ళు ఉన్నారు. ప్రభా క్షమించు, నా హృదయాన్ని తిప్పు నాయన, ప్రార్థించాలా. నా కన్నులను తిప్పు. చూడండి, నా హృదయాన్ని తిప్పు. నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దైవజనుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో చోట అయితే చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, సరే ఇట్లా చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ప్రత్యేకంగా ప్రవర్తన మనము సర్వాధికారం ఒప్పుకోవాలి. ఇట్లా ఏ బలహీనతలు ఉన్నాయో దేవుని సన్నిధిలో ఏం చేయాలి, మనం సర్వాధికారం దేవునికి ఒప్పుకోవాలి. ప్రవర్తన అంతటి యందు మనం ఆత్మ మందిరముగా కట్టబడాలి, ఆత్మీయ మందిరముగా కట్టబడాలి. దేవుడు తన మహిమతో నింపుతాడు. చెప్పాడు కదా,
మీరు ఆలోచించుకొని మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకొని నేను చెప్పినట్టు చేస్తే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని అప్పుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తా. ఎప్పుడైతే మరి ఈ ఎజ్రా చెప్పాడో వారు తమ ప్రవర్తనను ఏం చేశారంట, ప్రకటించిన తర్వాత చక్కబరుచుకున్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 5వ అధ్యాయం 5వ వచనం చదవండి ఇప్పుడు ఎజ్రాల్ని. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటికి వచ్చిన వారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పిప్పలేదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. పని కట్టడం మళ్ళీ ఏం చేశారంటే ప్రారంభించారు వాళ్ళు. ఎక్కడ 2వ వచనం చూడండి. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యెహోజాదా కుమారుడైన యోషువాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టన ఆరంభించిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హగ్గయి ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించుకొని, నిజమే కదా దేవుడు మమ్మల్ని చెరలో నుంచి విడిపించాడు, విడిపించబడిన మనం మన పనులు వాళ్ళు సొంత పనులు చేసుకుంటున్నారు, దేవుని మందిరాన్ని కట్టకుండా పనులు చేసుకున్నారు. అందుకే వారికి ఆశీర్వాదం లేదు. 8 ఎకరాలు 10 ఎకరాలు పొలాలు వేసినా పండటం లేదు. అయితే వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించుకొని ఆయన పని చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు మందిరాలు అంటే ఏంటి? నువ్వే ఒక మందిరం, నేనే. మనం ఈ మందిరాలు అభివృద్ధి చేసుకోవాలా, ఒకటి. రెండవది, పడిపోయిన ఆత్మీయ జీవితాలు, ఎన్నో మందిరాలు కట్టాలా. ప్రభు రాకడ సమీపంగా ఉంది. అనేక మందిరాలు మనం ఏం చేయాలా? కట్టాలా. అనేక మందిరాలు కట్టాలా యేసయ్య కొరకు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రాయి, సజీవమైన రాయి, దేవుని మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం మనం కట్టాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం, మన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి మన ప్రవర్తనను కనిపెట్టుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా. బైబిల్లో అయితే చూడండి కొన్ని ప్రవర్తనలు ఉన్నాయి. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథంలో 2:19లో మూర్ఖ ప్రవర్తన ఉంది. ఏం ప్రవర్తన? 107:17లో దుష్ట ప్రవర్తన. ఏ ప్రవర్తన? చూడండి, రకరకాల ప్రవర్తనలు ఉన్నాయి. 1 కొరింథీ 15:34 చూడండి. నీతి ప్రవర్తన గలవారై ఏ ప్రవర్తన? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. చూడండి, నీతి ప్రవర్తన బైబిల్లో యోసేపుది ఎలాంటి ప్రవర్తన? మత్తయి సువార్త 1వ అధ్యాయం. నీతిమంతుడని యోసేపుకు నీతిమంతుడని అసలు పేరు ఎందుకు వచ్చింది? మరియమ్మ భర్త కదా, యేసు ప్రభు తల్లి ఏక అని భర్త ఈ లోకంలో యోసేపు ఉన్నాడు కదా. యోసేపు నీతిమంతుడని బైబిల్ ఉంది. ఎందుకు నీతిమంతుడు అయినాడు? ఏం పని చేసినాడు నీతిమంతుడు కావడానికి ఆయన? మీరు చెప్పండి. ఇన్నిసార్లు క్రిస్మస్ పండుగ చేసినారు, ఏం చేసినాడు ఆయన? చెప్పండి. నీతిమంతుడని బైబిల్లో ఉంది. ఏం చేసినాడు ఆయన? ఏం చేసినందుకు నీతిమంతుడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అది యోసేపు ఎందుకు నీతిమంతుడంటే, ప్రధానము చేయబడిన మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. ఆ విషయం ఎవరికి తెలుసు? మరియమ్మకే తెలుసు. యోసేపుకు తెలుసా? తెలియదు. ఇక గర్భవతి అని తెలిసిన తర్వాత ఇప్పుడు యోసేపు ఊరు పెద్దమంతలను పిలిచి పంచాయతీ పెట్టి, నేను ఆమెను పెళ్లి చేసుకోనిగా అని చెప్పాలా. ఏం బాబు ఏం యోసేపు అంటే, ఆమె గర్భవతి అయింది, పెళ్లి కాగా మాకు పెళ్లి కాలే, ప్రదానం చేయబడింది కదా, నన్ను మోసం చేసింది, జారత్వం చేసింది, ఇక నేను ఇడిచిపెడతానేనా, ఆమె నాకొద్దు అని అవమానపరచాల.
చూడండి, యోసేపును యోసేపు ఏం చేశాడంటే ఆమెను అలా పంచాయతీ పెట్టి అల్లరి పాలు చేయకుండా ఇడిచిపెట్టాలనుకున్నాడు. ఒక సప్పిడి కాకుండా ఈయననే ఊరు ఇడిచిపెట్టిపోవడము, లేకుంటే ఇంక పెద్దలకు చెప్పింటాడు, ఇంకా ఎవరినైనా చేసుకోమనిలే ఆమెను, ఇంకా నేను వద్దులే అని చూడండి, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అది విడిచిపెట్టాలా అనుకున్నాడు. అంటే మనం ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తిని వెంటనే అవమానపరుస్తుంటాం. మన ప్రవర్తన, మీరు నీతి ప్రవర్తన గలవారై మేల్కోండి అంటే మన ప్రవర్తన ఎట్లుండాలా? ఇతరులను మనము అవమానపరచకూడదు. ఇతరులను అవమానపరుస్తున్నారు అనుకోండి, ఇప్పుడు బైబిల్లో ఏముంటుందంటే కీర్తనలో ఏమన్నది, దుష్టులు ఆలోచించప్పున్నాడొక, పాపల మార్గం నేడొక, అపహాసకులు కూర్చుంటాట. అపహాసకులు అంటే ఒకరి గురించి హేళన చేస్తూ, విమర్శ చేస్తూ కదా, అడపేర్లు పెడుతూ, విమర్శ చేస్తూ, హేళన చేస్తూ, అపహాస్యం అన్నమాట, అవమానపరచటం. దేవుని బిడ్డలారా, యోసేపు అవమానపరచినందుకు అతని ప్రవర్తన ఎలాంటిది? నీతి ప్రవర్తన. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని బిడ్డలుగా ఒకరిని బట్టి మనం అవమానపరచకూడదు. అప్పుడే నీతి ప్రవర్తన. చూడండి, అక్కడ నిజంగా తప్పే జరిగింది అని అనుకున్నాం, ఆ సంగతి యోసేపుకు తెలియదుగా. అసలు మామూలుగా తప్పే జరగలే, యోసేపుకు తెలియదు కదా. కానీ లోకస్తులు అయితే ఎవరైనా నిజంగా తప్పు జరిగింది అంటారు. నువ్వు ఎవరికి చెప్పినా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు చెప్పు? అస్సలు ఎవరైనా నమ్ముతారా? అంతకుముందు జరిగిందా ఎప్పుడన్నా? అంతకుముందు జరగలే. అసలు ఆత్మ ద్వారా గర్భవతి ఎట్లా అవుతారు? ఏం కథ? అలాంటిది ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తా. ఆమె పాపం చేసింది, అందుకే గర్భవతి అయింది. నాకు ఆమెను పెళ్లి చేసుకోమని తగలబెడుతున్నారు. వద్దురు బాబు, నాకు ఈ పెళ్ళొద్దు, పంచాయతీ కూడా పెట్టను, తిట్టను నేను వాళ్ళను, మరసంగా ఇడిచిపెట్టాలి అనుకుంటున్నాడు. నీతి ప్రవర్తన అంటే ఆమెను మనమైతే ఖచ్చితంగా జుల్మాన కట్టి, ఊళ్ళో జరిగేటివి ఏంటంటే పంచాయతీ పెట్టి జుల్మాన కట్టి మొత్తం ఏవి తాములం ఖర్చులు కట్టిస్తారు, పెళ్లి ఖర్చులు కట్టిస్తారు, పంచాయతీలు పెడతారు. నీతి ప్రవర్తన. అందుకే యోసేపు నీతిమంతుడై ఉండి, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అవమానపరుస్తారు, పొరపాట్లు జరుగుతుంటాయని. ఇప్పుడు నిజంగా అక్కడ ఏం జరగకపోయినాను యోసేపు ఆ స్థానంలో ఉంటే నిజంగా జరిగింది అనుకుంటాం మనం, అయినా కూడా ఆయన అవమానపరచలే. ఈరోజు మనందరం కూడా కొన్నిసార్లు దేవుని బిడ్డలు కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని పరిస్థితులు, కానీ అవమానపరచకూడదు. మనం ఎదుటి వ్యక్తులను అవమానపరచబడితే మనం నీతిమంతులుగా మన ప్రవర్తన ఉండదు. నీతి ప్రవర్తన కలిగి యోసేపు అవమానపరచని వాళ్ళక, అందుకే నీతిమంతుడని రాయబడింది. మన ప్రవర్తన ఆలోచించుకోవాలా, మనం నిజంగా అట్లా చేస్తున్నామా? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అవమానపరచకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలా ప్రియ దేవుని బిడ్డలారా. చివరిగా నేను ఒక్క మాట చెప్తా చూడండి. స్వస్థత అనేది ఎట్లా కలుగుతుంది? యెషయా గ్రంథం 57:18 చూడండి. స్వస్థత అనేది ఎట్లా కలుగుతుంది? నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును. ప్రైజ్ ది లార్డ్. వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థత పరచుదును. చూడండి, దేవుని ఎదుట మన ప్రవర్తన. కొంతమంది వస్తేనే రోగం పోవాలా, వస్తేనే దురాత్మ పోవాలా. నేను మొన్న పోయిన వారంలో ఒక ఆమె దురాత్మ బట్టి ఎక్కడెక్కడో తీసుకుపోయారట. ఎందుకు అని ఎక్కడెక్కడో బాగాలేదంట. నేను ఆదివారం తీసుకొని రండి అని చెప్పా. చూడండి, ఆయన మధ్యలో తీసుకొచ్చాడు. ఆదివారం అయిపోయినాక సోమవారం తీసుకొచ్చాడు. ఎందుకంటే కొంతమంది
వస్తేనే ప్రార్థన చేయ అంటున్నాడు. నిన్ను ఎత్తిన చేసేటప్పుడు స్టార్ట్ అయింది దురాత్మ రావడం. నేనేం చెప్పి ఆదివారం రండి, ఆదివారం రాకుండా మరుసటి రోజు వస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే బాగా కావాలి, వెళ్ళాలి, ఆదివారం మందిరానికి రారు. వాళ్ళ ప్రవర్తన ఏంటంటే దేవుని బిడ్డరా బాగా కావాలి, పోవాలే తప్ప రక్షింపబడాలి కూర్చోబెట్టి ఒప్పిస్తే చాలా పాపాలు వచ్చాయి. పరిశుద్ధపరచుకోరు. ముందు ప్రవర్తన గురించి ఆలోచించుకుంటే స్వస్థత పొందుకుంటాం. ప్రవర్తన మారాలిగా, చూపులు మారాలి, తలపులు మారాలి, ఆలోచనలో మారాలి, పాపం ఏంటో తెలియాలి, పరిశుద్ధతలోనికి రావాలి, మందిరానికి రావాలి క్రమంగా. ఇవన్నీ ప్రవర్తనను చూసి దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థత చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట కూడా చూడండి, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమగినప్పుడు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒకని ప్రవర్తన ప్రీతికరం కావాలా, ప్రవర్తనను అప్పగించుకోవాలా, నీతి ప్రవర్తన ఉండాలా, ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలా, దేవునికి అప్పగించుకోవాలా. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉంటే శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడంట? ప్రైజ్ ద లార్డ్, మిత్రులుగా చేస్తాడు. ఒక మాట, యోసేపుకు అన్నలు శత్రువులా, అన్నలు యోసేపుకు శత్రువులా? యోసేపుకు కాదు, అన్నలే యోసేపుకి ఎట్టున్నారు అంటే యోసేపు ప్రవర్తన బాగలేదనే? యోసేపు ప్రవర్తన బాగుంది కదా, యోసేపు ప్రవర్తన బాగుంది. అన్నలు గుంటలు వేశారు, అమ్మేశారు. యోసేపు ప్రవర్తన ఐగుప్తులు ఎట్లుంది? దేవునిపై ఆధారపడుతూ ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించే లక్షణం, దేవునికి భయపడేవాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి మీరు బైబిల్ క్యాలెండర్ ప్రకారం చదువుతున్నారు కదా, మీరు నోట్ చేసుకోవాలి. అక్కడ ఏంటంటే యోసేపు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడంతా యోసేపు చూసి ప్రభువుల వారు అంటాడు, నా ఏళ్ళ వాడు అంటారు. యోసేపు చిన్నోన్ని, వీళ్ళు పెద్ద 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 పెద్దలు మిషాలు తిప్పిన వాళ్ళు. అన్నోళ్ళందరూ నా ఏళ్ళవాడా, మీరు ఫరో అంతటి వ్యక్తులు. చూడండి, కానీ యోసేపు దేవుని బిడ్డలారా వాళ్ళని చూసి ఏడ్చాడు. యోసేపు అన్నలు కూడా ఏడ్చాడు. యోసేపు అన్నల ప్రవర్తన సరి అయిపోయింది, సరి చేశాడు దేవుడు. ఎలా సరి చేశాడు? కరువులు. ఆ కరువులు రాకుంటే యోసేపు కనపడింటే మళ్ళా చంపేతురు. కరువులు కష్టాలు రాకపోయింటే యోసేపు గాన కనపడింటే మళ్ళా యోసేపు వరే వీడంగా బతుకున్నాడు కదా రాదా, ఆయన ఇన్ని గోతులు వేసినా ఇట్నే ఉన్నాడు కదా అని కదా. ఆ కరువులు ఎందుకు వచ్చాయి? కొన్నిసార్లు మన జీవితాల్లో మన ప్రవర్తనలను బాగు చేయడానికి కూడా కరువులు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కొందరి జీవితాల్లో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు వస్తాయి? ప్రవర్తనను ఆయన సరి చేయడానికి. అందుకే ఆలోచించుకో. లాస్ట్ కొన్నిసార్లు అలా ఆలోచించుకున్న వారు లాస్ట్ తెలుసుకొని నేను అట్లా చేయకుంటే బాగుండు, అయ్యో నేను అట్లా చేయకుంటే బాగుండు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు బుద్ధి వచ్చింది? కరువు వచ్చిన తర్వాత ప్రవర్తన మార్చుకున్నాడు. ఏమని మార్చుకున్నాడు? తండ్రి, పరలోకానికి నీకు నేను పాపం చేశా, నీ కుమారుని అనిపించుకోవటానికి నేను యోగ్యుడను కాదు, నీ కోలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకో. ప్రవర్తన మారిందా లేదా? ప్రవర్తన మారిందా లేదా? దేవుని బిడ్డలారా, ప్రవర్తన మారింది.
ప్రవర్తన మారడానికి కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆనించి ఆకలి కలగజేసి శోధనలలో ఇరుకుల్లో తీసుకొని వెళ్తాడు. మనం ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలా, కాపాడుకోవాలా, జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రవర్తనను బట్టి కొన్నిసార్లు ఊరికే కోపం వస్తుంటుంది. నువ్వు కూర్చొని ఆలోచన చేయి, ఎందుకు కోపం వస్తుంది? ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన జీవితం ఉండు, నీ పక్కన 10,000 మందిని పడని హాయిగా పడుకుంటావు, హాయిగా లేస్తావు అంతే. ప్రార్థన జీవితం లేకపోతే ముట్టుకున్న వాళ్ళ కొరికి పాడేస్తాం అనిపిస్తుంది, ముట్టుకున్న వాళ్ళ వేసేద్దాం అనిపిస్తుంది. ప్రార్థన ఉంటే ఆలోచించుకో ప్రవర్తన గురించి. నిద్ర ఎందుకు వస్తుంది? వాక్యం అంటేనే ఆవలింపులు, ప్రార్థన అంటేనే ఆవలింపులు వస్తుంటాయి కొందరికి. నిజం, మీరు ఆలోచించండి. అదే వాక్యంలో ప్రార్థనలో బాగుండండి, ఆవలింపులు రావు, నిద్ర రాదు. ఆలోచించుకోండి. చిన్న చిన్న లాజిక్లు అంటే నీ ప్రార్థన జీవితం దూరం అయింది, ఆవలింపులు అని వచ్చినాయి అనుకోండి. వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు నిద్ర వస్తుంది అనుకోండి. ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. వాక్యం లేదు నీలో, నీ ఆత్మ చనిపోయే స్థితిలో ఉంటుంది, ఆత్మ డెడ్ అయ్యే స్థితిలో ఉంటుంది, ఆత్మ బలహీనమైన స్థితిలో ఉంటుంది. బలపరచుకోవాలా. ఆత్మలో దేవుని పని మీద ఆసక్తి ఉండదు. అదే ఆత్మలో ఉంటే, ప్రార్థనలో ఉంటే దేవుని పని ఎంతసేపు అయినా, ఎంత కష్టమైనా, ఎంతసేపు అయినా దేవుని పని చేయగలుగుతాం, ప్రార్థించగలుగుతాం. ఆత్మలో ఉంటేనే అది సాధ్యం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవర్తన గురించి ఆలోచించుకో. ఒకప్పుడు ఎలా స్తుతించావు, ఎలా వాడివి, ఎలా స్తుతించేదానివి, ఎలా ప్రార్థించేదానివి, ప్రవర్తన గురించి ఆలోచించుకొని ఒక తీర్మానం చేసుకో. ప్రభు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నీ కృపను బట్టి నైనా మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినారు. నీ నామాన్ని స్తుతించి కనపరిచే భాగ్యం ఇచ్చిన తండ్రి, నీకు స్తోత్రం. అయోగ్యులమా, పాత్రలము నాయన, దుష్ట ప్రవర్తనతో గత కాలంలో ఉన్నటువంటి బిడ్డలం ప్రభు. అయ్యా, నీ కృపను బట్టి నైనా మా ప్రవర్తనను సరిచేసి నీ రక్తంలో మా ప్రతి పాపంని కడిగి శుద్ధులుగా చేసిన దేవుడవు నాయన, నీ సొత్తుగా చేసిన తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా నా తండ్రి, ఈ దాసుని ఆత్మశక్తి చేత అభిషేకించి లైవ్ ప్రోగ్రాం ద్వారా అందించినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు. ఒకసారి నాయన అయ్యా, ప్రతి బిడ్డ కూడా ప్రవర్తన గురించి ఆలోచించుకునే కృపనివ్వండి నాయన. అయ్యా, మరి ప్రవర్తన గురించి ఆలోచించుకొని సరి చేసుకుంటే ప్రభా, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఎందరైతే నాయన తండ్రి అయ్యా మరి మందిరమైనటువంటి శరీరం యొక్క ప్రవర్తనలో పడిపోయి ఉంటున్నారు నాయన. సరైన ప్రార్థన జీవితం లేక, వాక్య ధ్యానం లేక నిన్ను స్తుతించలేక పడిపోయిన స్థితిలో ఉంటున్నారేమో నాయన. తిరిగి ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే కృపణ దయచి. ఇశ్రాయేలు నాయన మందిరం కట్టడం అయ్యా ప్రారంభించినప్పటి నుంచి నువ్వు ఆశీర్వదించిన దేవుడవు నాయన. నిజంగా ఆత్మీయ జీవితాలను పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాలను కట్టుకొని సరి చేసుకుంటే అయ్యా నువ్వు ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు నాయన. అట్టి ఆశీర్వాదం నీ బిడ్డలు పొందుకునే కృపణ దయచేసి. తన ప్రవర్తనను కాపాడుకునేవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ప్రాణం పోగొట్టుకోనకుండా ప్రవర్తనను సరిచేసుకుని జాగ్రత్తగా చూసుకునే కృపణ దయచేయండి. యోసేపు ఏ విధంగానైనా తండ్రి అయ్యా మరి ఆయన అవమానపరచిన వాళ్ళక నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడు ప్రభా. నిజంగా అయ్యా మమ్మలను బట్టి నీ నామం అవమానపరచబడకుండా అయ్యా సరి చేసుకునే కృపణ దయచేయండి. నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా నీతి ప్రవర్తన కలిగి ఉండి నీ నామాన్ని కనపరిచే కృపనివ్వండి ప్రభు. కనికరించండి నాయన, నీకు స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, ఒకని ప్రవర్తన ప్రీతికరమైనప్పుడు శత్రువులను సహితము మిత్రులుగా చేస్తానన్నావు. నిజంగా మా యొక్క ప్రవర్తన నీకు ప్రీతికరంగా చేసుకుని అయ్యా ఎవరైతే మాకు విరోధంగా ఉంటున్నారో వారందరూ మిత్రులుగా కాబడే కృపణ దయచేయండి. వారి ప్రవర్తనను చూసి స్వస్థపరుస్తానంటున్నావు. అనేకులు నాయన స్వస్థత పొందలేకపోతున్నారు, రోగం నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు. అయ్యా నన్ను ప్రవర్తనను సరిచేసుకుని సత్ప్రవర్తన కలిగి ఉండి నీ ద్వారా ఆశీర్వాదమును స్వస్థతను పొందుకొని నీ నామాన్ని కనపరిచే కృపనివ్వమని అయ్యా నా తండ్రి, తప్పైన కుమార్ని వలె నాయన ప్రవర్తన సరిచేసుకుని తండ్రి నీకు లోబడినైనా నీ ద్వారా ఆశీర్వాదం పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఎత్తబడిన వాక్యంనైనా ప్రతి హృదయంలో మీరే నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.